ముగ్గురితో చేయాలి అనుకుంటే తప్పది. అంటే అట్లా కాదు, అంటే ఒక డైరెక్టర్లో కొన్ని ఎమోషన్స్ని బలంగా చెప్పాలి. అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకో రేంజ్కి వెళ్ళాలనే ఇదిలో అంటే తన క్యాపబిలిటీస్ని చెప్పడం కోసం కూడా చేసి ఉండొచ్చు కదా. అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్టులలో ఆ హీరో వల్ల లేకపోతే అతనికి ఉండే ఇమేజ్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ కమర్షియల్ హీరోస్ దొరికినప్పుడు కమర్షియల్ కథని ఇంకొంచెం బిగ్గర్గా చెప్పే అవకాశం ఉంటుంది కదా, దానికోసం ముగ్గురు స్టార్స్ని తీసుకున్నారా అని దానికోసం చేయాలని కదా కథను బట్టే. కానీ అంటే నాకు ముగ్గురు హీరోలు దొరకడం, నా మూడో సినిమా కానీ కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథ దొరికింది. నాకు ముగ్గురు హీరోలు దొరికారు. వెల్ హ్యాపీ, ఎందుకంటే ముగ్గురు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురికి కంబ్యాక్ అని అందరూ అంటున్నారు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అది. సీను గారు, మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టారర్ చేస్తున్నారు. దట్టు మనోజ్ అంటే మల్టీ స్టారర్ ఫిల్మ్స్ వేదం నుంచి చాలా మందితో చేశాడు. అటు అందుకే అన్న లక్క తీసుకున్నా. అయితే అంటే ఇక్కడ ఒక భయం కూడా ఉంటుంది, మనోజ్ జనరల్గా తినేస్తాడు యాక్టింగ్లో మిగతా వాళ్ళని. సో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కానీ, ప్లస్ మీరు మనోజ్ని తట్టుకొని పెర్ఫామ్ చేయాలంటే, ప్లస్ అండర్ పెర్ఫామ్ చేయడం, ఒక మాస్ యాక్షన్ హీరో అండర్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కదా, సినిమా చూసి అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఓకే, చేయకముందు ఏంటంటే డెఫినెట్గా, బట్ నాకు ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అందరికీ మా ఓన్ స్పేస్ మాకు ఉందండి. సో అందుకే నేను కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా, నేను అన్నకు పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం ఒక మంచి యాక్టర్తో పని చేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్టే చేస్తామండి. ఆటోమేటిక్గా అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ భైరవం. అండ్ అదే నన్ను మీరు చెప్పినప్పుడు అన్నప్పుడు వేదం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో ఈ ఫిలిం మా అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ నేను ఇంకా ఛాలెంజింగ్గా ఇంకా బాగా వస్తానే అనుకున్నాను. మనోజ్ గారు, అతిథి గారు. హలో సార్. హాయ్ అండి. మీరు మీ సినిమాకి మీ డబ్బింగ్ ఎప్పుడు చూడవచ్చు? మీ తెలుగులో ఎప్పుడు డబ్ చేస్తారు? నెక్స్ట్ మూవీ సార్, ఫర్ షూర్, 100%. సో మీకు గిచ్చమాకు లాంటి సాంగ్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ ఏంటంటే థియేటర్లో అది వేరే వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేశారు? థ్యాంక్ యూ. మనోజ్ గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మనోజ్ అన్న. థ్యాంక్ యూ. 9